అంటే మీకంటే మీ మిమిక్రీ చూసి చెమ్మక్ చంద్ర గారు దాంట్లో జబర్దస్త్లోకి చేర్చుకున్నారు. కొంతమంది జబర్దస్త్లో జరిగేది ఇదే అనేసి నేను విన్నది ఏంటంటే, నార్మల్గా ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే, గోస్ట్ రైటర్స్ దగ్గర స్కిట్స్ తీసుకెళ్ళి వీళ్ళే అక్కడ ప్లే చేసుకొని వీళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వీళ్ళు పేరు సంపాదిస్తున్నారు అన్న వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అది రాంగ్ అండి. అది ఎవరికి తెలియని వాళ్ళు, అదే ఇట్లా ఏం తెలియని ఎటువంటి లోక పరిజ్ఞానం లేని వాళ్ళు, అసలు అవగాహన లేని వాళ్ళు, ఆ షోకు రాని వాళ్ళే అది పుట్టిస్తారు. గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ ఉంటారు. ఇప్పుడు నేను రైటర్ అండి, నాకు ఎవరు రైటర్స్ లేరు. నా టీంకి నేను ఫస్ట్ నుంచి నేనే రాసుకుంటా. అందరు టీం లీడర్స్ కాదు, కొంతమందికి. ఇప్పుడు చంద్రన్నకి మన విమానం సినిమా డైరెక్టర్ ఉండే, ఇప్పుడు డైరెక్టర్ ఆయన రాసేవాడు. తర్వాత కొన్ని రోజులు శివన్న, కొన్ని రోజులు రాఘవ గారికి రాశారు శివన్న. ఆ తర్వాత ఇప్పుడు బాబు ఉన్నాడు. ఇలా కొంతమంది రైటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రైటర్ని పెట్టుకుని వాళ్ళని అప్పుడప్పుడు స్కిట్లు ఎక్కిస్తాం. అప్పుడప్పుడు ఎవ్రీ స్కిట్ కి ఇంత రాజ్ కుమార్ ఉన్నాడు, వాళ్ళ స్కిట్ కి ఇంత అనిస్తాం. గోస్ట్ రైటర్స్ ఎవరు ఉండరు, నేరుగా రైటర్సే ఉంటారు. ఒక టీంకి ఒక రైటర్ పక్కా ఉంటాడు. నాకేంటంటే నాకు ఫస్ట్ నుంచి రైటింగ్ అలవాటు ఉంది కాబట్టి నాకెవరు లేరు. సో ఒక్కొక్క టీం లీడరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గోస్ట్ రైటర్స్ అని ఏం లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మీరు సినిమా అనుకోండి, ఒక్కరే ఉంటారు. సినిమాకి ఒక్కరే రైటర్ ఉంటారు, కింద సహాయకులు ఉంటారు, ఒక టీం ఉంటుంది. ఇప్పుడు జబర్దస్త్ అంటే నీకు 12 టీంలు, ఒక్కొక్క టీం ఒక్కొక్కరికి వర్క్ చేస్తాయి. సో వాళ్ళందరి మెయిన్ నేమ్ ఎట్లా ఇస్తారు? అండ్ ఈ కామెంట్ చేసిన వారికి నేను ఒక చిన్న సలహా ఇస్తాను. అయ్యా అప్పుడప్పుడు జబర్దస్త్ చూడండి, ఎందుకంటే స్కిట్ బాగుంటే మేము రైటర్స్ స్టేజ్ ఎక్కిస్తాం. ఇది రాసింది ఇతనే అని చెప్పి స్టేజ్ ఎక్కిస్తాం. జడ్జెస్ కూడా పొగుడతారు, చాలా బాగా రాసావని. అట్లా చాలా ఎపిసోడ్లలో రైటర్స్ ఎక్కిచ్చారు. ప్రతి ఒక్క డైరెక్టర్ దాంట్లో రైటర్స్ ఎక్కిచ్చారు. మీరు రాసిన స్కిట్స్ లో అంటే అన్ని స్కిట్స్ పేలాలని లేవు, అన్ని ఫ్లాప్ అవ్వవు. సో ఇది బాగా పేలుతుంది అని అనుకోని డిసప్పాయింట్ అయినాయి అట్లా ఉన్నాయా? యాక్చువల్లీ ఆ దేవుడిచ్చిన గొప్ప ఏంటంటే అండి, నేను 10 స్కిట్లు చేస్తే 10కి 10 హిట్ అయ్యేవే. ఎందుకంటే నాది కన్ఫ్యూజన్ కామెడీ. సో మన కంటెంట్ లో ఖచ్చితంగా ఈ కన్ఫ్యూజన్ ద్వారా ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది 100%గా. ఒక 10 చేస్తే ఒకటేమో ఫ్లాప్ అయ్యేది, అంతే నాది. అట్లా చాలా అయినాయి. అంటే ఏదన్నా ఇది మస్తు పేలుతుంది అనుకొని స్టేజ్ మీదకి ఎక్కాక పేలనివి చాలా ఉన్నాయి. అబ్బా స్కిట్లా అయ్యాలి ఏం లేదే, ఇది ఎట్లా అనుకుని హిట్ అయినవి చాలా ఉన్నాయి. అంటే స్టేజ్ ఎక్కిన తర్వాత మూడుని బట్టి మారిపోద్దండి అక్కడ. ఇప్పుడు ఆర్టిస్ట్ నేనున్నా, నా మీద పడే ఆ ప్రెషర్ కానీ అది కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తే ఏదైనా చేసినప్పుడు వాళ్ళు నవ్వారనుకోండి, దాన్ని కంటిన్యూ చేస్తాం ఇక. అట్లా అప్పుడప్పుడు ఏమవుద్దంటే మనం ఎంత చేసినా కూడా అది నవ్వు రాదు. అట్లా చాలా అయినాయి. ఈ వారం మన బెస్ట్ అనుకున్నది ఫ్లాప్ అయినాయి ఉన్నాయి. బా ఇలా ఏం లేదు కదరా ఎట్లా అనుకున్నది చాలా హిట్ అయినాయి ఉన్నాయి. అట్లా ఇంకొకటి ఏంటంటే స్కిట్స్ రాసేప్పుడు అంటే పంచులు వేసుకునే వాళ్ళు, పంచులు ఏమంటారు వాళ్ళ పైన వేసుకునే వాళ్ళు వెనుక ఉంటారు. అంటే కొన్ని రోజులు పంచులు వేసుకుంటే తప్ప వాళ్ళ టీం లీడర్ గారు అన్నది కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవం? పంచులు వేసుకుంటాను కాదు, ఏంటంటే ఏదైనా భరించినప్పుడే మన మీద ఒక రకమైనటువంటి ఐడెంటిటీ ఏర్పడి వాళ్ళని లేపుతారు. ఎప్పుడు కూడా చాలా మంది, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాది చాటింగ్ అని ఉండే, మన సుధీర్ ఉండే. సుధీర్ వచ్చేసి ఏమో అమ్మాయిలు అది ఇది అని ఉండే. మన తర్వాత రాఘవ గారిది వచ్చేసి పెళ్లి అది వాళ్ళ సుజాత అని ఉండే. అంటే మనం ఎప్పుడైతే పంచు లేపించుకుంటామో అప్పుడు మనకు 100% ఒక ఐడెంటిటీ వస్తుందండి, 100%. దాంతో హైలైట్ అవుతారు. ఇప్పుడు జీవన్ ఉండే, జీవన్కి వచ్చేసి ఏమో మన దాన్ని ఏమంటారు వాడిని, మన జీవన్ వచ్చేసి ఎరుపు అని ఉండేవాడికి. మన ఇమ్మాన్యుల్కి వచ్చేసి వెనక కొండలని, అట్లా అంటే వెనక కొండల్లాగా పెంచేవారని. అంటే మనం ఎప్పుడైతే పంచులు మన మీద వేయించుకుంటామో అప్పుడు మనకంటే ఒక సపరేట్ ఒక ట్రాక్ వస్తుంది. వీడొస్తే ఇది మన హరి ఉండే, మా దాంట్లో లేడీ గెటప్, హరి రాగానే లారీ అనేవాళ్ళు. సో అట్లా మనకంటే ఒక గుర్తింపు అన్నట్టే అది లేడీ గెటప్. అంటే లేడీ గెటప్ లో వేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వచ్చినాక అంటే ఇట్లా ఇబ్బంది, మీరు కూడా వేసారు, ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా అండి, చాలా. యాక్చువల్లీ అందరికి తెలియదు ఏంటంటే వీళ్ళని అంటే ఎవ్రీ వీక్, ఇప్పుడు జబర్దస్త్ అనేది ఎట్లా అయిందంటే మన ఇంట్లో ఒక భాగం అయిపోయింది, ఇంట్లో ఒక భాగస్తుడు అయిపోయాడు. కానీ అందుకే చాలా పాపులర్ అయిపోయింది. ఎవరి మొబైల్ చూసినా ఎక్కడ చూసినా అదే ఉంది కాబట్టి చాలా మంది లేడీ గెటప్స్ వేసుకుంటే పాపం వాళ్ళను వేరేలాగా అనుకుంటున్నారు.
వాళ్ళ ప్రాబ్లం ఏమైందంటే ప్రతి టీంకి ఒక లేడీ గెటప్ కావాల్సిందే. ఒకరోజు నేను వేస్తా, ఒకరోజు రమేష్ అన్న వేస్తాడు. కానీ అట్లా ఊరికే వేస్తే ఏమవుతుందంటే అప్పుడప్పుడు మెయిన్ లీడ్ మిస్ అయితే అని ఒక పర్మనెంట్ లేడీ గెటప్ని పెట్టుకుంటాం. సో పాపం వాడికి ఏంటంటే ఇక వాడు మంచిగా సెట్ అయింది అనుకోండి, వాడి కర్మ ఇక పాపం వాడిని ఏమనలేము. ఇక వాడికి ఏది వచ్చినా ఈ లేడీ గెటప్ నువ్వే, లేడీ గెటప్ వాడిని అట్లా చేసేసరికి ఆ ముద్రేసేసి వాళ్ళు బయట అసలు లేడీస్ కాదు, వాళ్ళు వేరే కాదు, అసలు ఏది కాదు. కానీ పాపం వాళ్ళను చాలా మందిని వాళ్ళు ఇబ్బంది పడ్డ రోజులు కూడా చాలా థర్డ్ జెండర్ అని అనుకున్న రోజులు కూడా ఉంటున్నాయి. అవునంట, పాపం బాధపడతారు. నేను అప్పుడు చేసినప్పుడు ఏంటంటే అప్పుడు క్రేజ్ ఎక్కువ ఉండే, 17 ఉండే రేటింగ్ అప్పుడు. సో అప్పుడు అంతగా అందరూ కూడా ఫుల్గా అభిమానించేది. ఇక వెళ్తుంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది అయ్యేసరికి ఓన్లీ వీళ్ళకి ఇవే గెటప్స్. నేను అప్పుడప్పుడు జెంట్స్ వేస్తుండేవాడిని, అంటే వివిధ రకాల గెటప్స్ వేసేవాడిని. వీళ్ళు ఓన్లీ లేడీ గెటప్కే పరిమితం అయిపోయేసరికి ఒకరిద్దరు చేయబట్టి వీళ్ళందరినీ కూడా అదే అనుకున్నాను అనమాట. సో జబర్దస్త్ అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా అన్ని కాన్సెప్ట్లు టచ్ చేశారు. అండ్ చాలా ఉంటాయి కదా ఇప్పుడు మన డైలీ లైఫ్లో సెలబ్రిటీస్ రౌండ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని రంగాల్లో టచ్ చేశారు. ఇన్ని చేసినప్పుడు కూడా ఇంకా కామెడీ మిగిలింది అనేది ఇంకా చేస్తున్నారు. ఒక్కోసారి జడ్జిలు వాళ్ళకి నవ్వు రాకపోయినా పెదాలపైకి నవ్వు తెచ్చుకొని నవ్వుతున్నారు అన్న సందర్భాలు ఉన్నాయి. దానికి మీరు ఏం చెప్తారు? 100% అండి, 100% అంటారు. ఇప్పుడు నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, నాకు 9 చేస్తే 10 చేస్తే ఒకటి ఫ్లాప్ అవుతుంది అని అంటుంది. ఆ ఫ్లాప్ అయిన దాన్ని మరీ ఇట్లా సీరియస్ గా చూపిస్తే అది బాగోదు కదా. సో వేరే వాళ్ళ స్కిట్లలో నవ్విన క్లిప్స్ తీసుకొచ్చి ఇందులో వేస్తారు. ఎక్కడో అక్కడ చిన్న ఫన్ అన్నా ఉంటుందని. సో మీకు తెలుసో తెలీదో, ఇక్కడ ఏదో జరిగిందని సరికి డించికి కనబడేసరికి ఆడియన్స్ కూడా నవ్వుతారా, కామెడీ అంటే అట్లని కాదు, ఆడియన్స్ ను మరీ అంత అదని కాదు. కాకపోతే వాళ్ళకు కూడా సేమ్ ఇప్పుడు జడ్జ్ చేసుకున్నట్టుగానే మా మీద కొద్ది గొప్ప ప్రేమ ఉంటుంది, మమ్మల్ని కొద్ది గొప్ప అభిమానిస్తారు, చిన్నగా డిసప్పాయింట్ అవుతారు కానీ నవ్వుతారు 100%. ఎందుకంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికైనా వాళ్ళు కొంచెం నవ్వి అరే ఈసారి కొంచెం ఇంకేదో తగ్గిందిరా అని అనుకుంటారు. అందుకోసమే జడ్జిలను ఎత్తేస్తుంటారు, అంటే ఆర్టిస్టులు అంటే చేసేవాళ్ళు. అట్లా అది ఎందుకు చెప్తాను, ఇప్పటి వరకు ఎవరు అడగని క్వశ్చన్ మీరు అడిగారు. జడ్జెస్ ని మేము ఎందుకు ఎత్తుతామని అంటే అప్పుడప్పుడు ఏంటంటే మనకు జబర్దస్త్ జరుగుతుంటే ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటది. వాళ్ళకి ఫోన్ రావడము, లేకపోతే పక్కన ఫ్లోర్ లో ఎవరైనా అరెస్ట్ వాళ్ళు అటు చూడడము, లేకపోతే అప్పుడప్పుడు జడ్జెస్ ఇప్పుడు మీ స్కిట్ చేశారు ఫస్ట్, మీరు బాగాలేదు, ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంది. అదే అమ్మాయి వెంకీగాడు ఏం చేసిండ్రు వాడు అంటే నెక్స్ట్ రాఘవ్ గారు ఎక్కారు అనుకోండి, అరే అమ్మ ఆ ఊర్లో బయటికి రావడానికి ఆహా మాకు అర్థమైపోతుంది కదా. స్టేజ్ ఎక్కినప్పుడు ఒక 2 అవుతుంటే వాళ్ళు ఉన్నట్టే అప్పుడు ఆహా చూసారా అది మేడం చూసారా అరే ఎంత అందంగా ఉంది, అట్లా వాళ్ళ మీద వేస్తాం తప్ప అంతే. వాళ్ళ మూడ్ అంటే వాళ్ళను మా మీదకి డైవర్ట్ చేసుకోవడానికే వాళ్ళకు మీద బిస్కెట్లు వేయడం అంతే, అంతకు మించి ఇంకేది ఉండదు. మన చెప్తారు ఫస్ట్ స్కిట్ కొంచెం దుబ్బింది మరి చూసుకోండి అని అంటే, అరే అరే రైటర్ ఎవరైనా ఉన్నారు అరే అరే ఏంద్రా ఫస్ట్ స్కిట్ దుబ్బింది అంటే అన్న జడ్జెస్ మీదకి 2-3 పంచులే కథ రైట్ వెళ్ళి వాళ్ళను మా మైండ్లోకి తీసుకోవడానికి మాత్రమే అవ్వండి. ఇది ఎప్పటివరకు ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం మీరు అడిగారు. చాలా మందికి కూడా ఇది తెలీదు, అంటే జడ్జెస్ని ఏదో మోస్తారు అనుకుంటారు కానీ ఆ టైంలో వాళ్ళ దృష్టి మా మీదకి చేసుకునే ప్రయత్నం అది. ఓకే, ఇంకా అసలు అంటే అప్కమింగ్ వాళ్ళకి పనికొచ్చే విధంగా అడుగుతున్నా ఈ క్వశ్చన్ నేను. జనరల్గా అంటే ఇప్పుడు సినిమా అంటే ఒక లైన్ ఉంటుంది, సీనిక్ ఆర్డర్, ప్లాట్ పాయింట్, ఇవన్నీ సంథింగ్ క్లైమాక్స్ వరకు తీసుకెళ్తారు స్క్రిప్ట్ని. సో ఇది ఎలా అంటే తక్కువ టైంలో ఎక్కువ చూపించాలి కదా, సో ఇది ఎలా ఉంటుంది దీని ప్యాటర్న్ అసలు? ఇది కూడా అంతే సినిమాలోనే, స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. స్టార్టింగ్ ఏంటంటే పరిచయాలు ఉంటుంది, ఏది జబర్దస్త్ ఫస్ట్ స్కిట్ లో ఏమో అక్క ఏమే బావ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యారెక్టర్స్ పరిచయం చేసుకుంటాం ఫస్ట్ 1 minute లో. తర్వాత కంటెంట్ ఏంటన్నా చూపిస్తాం, అంటే ఈ స్కిట్ ఒక కంటెంట్ ఏంటిది అది చూపిస్తాం. తర్వాత కంటెంట్ ద్వారా వచ్చిన ప్రాబ్లం చూపిస్తాం, ఆ ప్రాబ్లమ్ మనకు మిడిల్ అన్నమాట. ఆ ప్రాబ్లమ్ ను క్లైమాక్స్ దాకా తీసుకెళ్లి క్లైమాక్స్ లో ఏదో ఒక ట్విస్ట్ తో ఎండ్ చేస్తాం. 100% ఇది కూడా సినిమాలానే, దీనికి కూడా ఒక స్టార్టింగ్, ఒక మిడిల్, ఒక ఎండింగ్ ఉంటుంది 100%. ఓకే.